అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన యావత్ ప్రజానికమందరూ కూడా తలదించుకునేలాగా, సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక అమానుషమైనటువంటి సంఘటన, జరగకూడనటువంటి సంఘటన. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థలో దోపిడీదారుల కబంధ హస్తాల కింద వాళ్ళ యొక్క కుల దురహంకారానికి 2 నెలల పాప మృత్యువడిలోకి చేరిపోయినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. జరిగినటువంటి సంఘటన 5 రోజులు అవుతున్నప్పటికీ, ఇప్పటికీ నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన 5 రోజులు అవుతున్నప్పటికీ, ఏదైతే దాడి జరిగినటువంటి సంఘటన పైన, దాడి చేసినటువంటి వ్యక్తులపైన నేటికి కేసులు బుక్ చేయకపోవడం, వాళ్ళని అరెస్టు చేయకపోవడం, ఇంకా కాలయాపనతోటి రిపోర్ట్ వచ్చేంత వరకు వేచి చూస్తామనేటువంటి ధోరణి ఈరోజు పోలీసు వ్యవస్థలో నడుస్తూ ఉందంటే, అక్కడ జరిగినటువంటి సంఘటన స్వయాన తల్లి కల్లారా చూసినటువంటి ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఉన్నారో, ఒక రజక సామాజిక వర్గం సంబంధించినటువంటి గణేష్, అదేవిధంగా చంద్రకళ, ఇంకో వాళ్ళ తోబుట్టు అయినటువంటి మౌనిక, వాళ్ళ కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటన పైన కేవలం ఒక దైవ దర్శనానికి వచ్చి, ఆ దైవ దర్శనంలో జరిగినటువంటి చిన్న సంఘటన, అది కేవలం 100 రూపాయల టికెట్ విషయం, పోనీలే అని వదిలేసేస్తే అయిపోయేదానికి దాన్ని రాద్ధాంతం చేసి వాళ్ళను బండబూతులు తిట్టడమే కాకుండా వాళ్ళను బంధించి ఒక రూములో వేసి గొడ్డును బాదినట్టు బాది వాళ్ళని విచక్షణారహితం కోల్పోయి సూటిపోటి మాటలతో దుర్భాషలాడుతూ వాళ్ళ ఒంటి మీద మహిళలని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఒంటి మీద చేతులు వేసి భయంకరం సృష్టించినప్పటికీ, తన తల్లి, ఆ చిన్న పాప తల్లి చంద్రకళ తన బిడ్డను, 2 నెలల బిడ్డను శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి కాళ్ళ దగ్గర పండబెట్టి, నా బిడ్డ ముఖం చూసైనా నా భర్తను వదిలేయండి, మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా అని ప్రాధేయపడినప్పటికీ కూడా కనికరించినటువంటి విధవలు, వాళ్లకు తోడు తుకారం అనేటువంటి ఇంకో సర్పంచ్, ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇంకా 2-3 రెడ్డిలు తోడై తోడేలలాక ఆ కుటుంబం మీద పడి వాళ్ళను విచక్షణాయుతంగా కొట్టి ఆ పాప మరణానికి కారణమైన, అక్కడ సీసీ ఫుటేజీలు చూపిస్తున్న, కొంతమంది వీడియోలు చేసి చూపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కానీ, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన పుట్టి పెరిగినటువంటి నల్లమల ప్రాంతంలో, తన గ్రామానికి, కొండారెడ్డి గ్రామానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క టౌన్లో ఇంత దారుణం జరిగినప్పటికీ ఇప్పటికీ దాని మీద స్పందించకపోవడం అనేది దురదృష్టకరమైన కార్యాచరణ. ఒక ఈ సంఘటనే కాదు, ఇక్కడ తాళ్ళరాంపురం, నిజామాబాద్ జిల్లాలో తాళ్ళరాంపురం అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి గౌడ్ల మీద ఒక పక్క దౌర్జన్యం జరిగింది. అక్కడ కూడా రామాలయానికి పోతే గౌడ్ల మీద కేసులు పెట్టేసేసి కొట్టి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి.
అక్కడ ఎన్నో దాదాపు ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి, అదేవిధంగా బీసీ కమిషన్ దృష్టికి కూడా రావడం జరిగింది. అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఒక యాదవుడు నామినేషన్ వేయడానికి పూనుకుంటే అతన్ని నిర్బంధించి కొట్టి అతన్ని మరి మలమూత్రాలు తాగించినటువంటి పరిస్థితి. అది మరవక ముందే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఈ విధంగా వీళ్ళ మీద మౌనిక మీద వాళ్ళ పాప మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, ఇప్పటికైనా చంద్రకళ మహబూబా వాళ్ళందరినీ కూడా హింసించినటువంటి సంఘటన. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రజాకారుల పాలన, ఈరోజు అప్పటిన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ, రజాకారుల పాలన మళ్ళీ వీళ్ళు దానికి తెరలేపుతున్నారా? ఒక పక్క మేము ప్రజాపాలన అని చెప్పేసేసి, మేము బహుజనులం అని చెప్పేసేసి, బహుజనులం పక్కల్ని మేము ఉండి వాళ్ళతో పాటు సత్సంబంధాలు కేవలం ఏంటంటే అన్న, తమ్మి, బావ, బామ్మార్ది అనేటువంటి వైఖరిని అని చెప్పేసి ఎన్నికలప్పుడు కబుర్లు చెప్పేసి, కహరీలు చెప్పేసి, ముసలోళ్ళ దగ్గరికి పోయి అవ్వ, అక్క, తమ్మి, చెల్లి, బావ, అన్న అని చెప్పేసేసి మరి భుజాల మీద చేతులు వేసి ముద్దాడి ముడ్డు గడిగినప్పుడు లేనటువంటి కులము ఈరోజు మీరు గెలిచిన తర్వాత మీ లోపల ఎంత విషపూరితమైనటువంటి వాతావరణమో తెలిసిపోతూ ఉంది. కేవలం ఒకే ఒక సామాజిక వర్గము రెడ్డి, అందులో కొంతమంది ఈ కేవలం అంటే తెగబలిసి డబ్బు మదం ఎక్కువైపోయి ఆ డబ్బు మదంతో ఈరోజు దౌష్టికానికి పాల్పడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికి మీరు బహుజనవాదాన్ని మీరు చెప్పుకుంటుంటే మరి మీ మాటలను కూడా వీళ్ళకి చెవుకెక్కడం లేదా? మరి మీరు ముఖ్యమంత్రి అంటే వీళ్ళకందరికీ లెక్కే లేదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్లకు, ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వాళ్లకు, వీళ్ళకు మీరంటే అసలు లెక్క ఉందా లేదా అసలు అనేది కనపడతలేదు. ఒక ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు వీళ్ళకి చెవుకు ఎక్కుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి పరిగణించాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి గత 5 రోజులైనప్పటికీ వాళ్లకు న్యాయం జరగకపోగా ఆ కుటుంబం రోడ్డు మీద పడి, అంటే వాస్తవానికి వెలుగులోకి కూడా రాకుండా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తే మా బహుజన సామాజిక వర్గ నేత, బహుజన సమాజ వ్యక్తి మన విశారదన్ మహారాజ్ గారు మొన్న రాత్రి వెళ్ళి ఆ సంఘటన మీద ఆయన రోడ్డు మీద నిలబడి దీక్ష చేసేసి దాని ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఈ అంశం నిన్న మేమందరం కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అందరం కూర్చొని అంబేద్కర్ మరి నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ జిల్లా మరి కలెక్టర్ కానీ, అదేవిధంగా ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ మరి దీని మీద ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టకపోవడం అనేది ఒక రకంగా మరి దీని వెనకాల ఎవరున్నారనేది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎలాంటి ఆధారం అంటే కనీసము ఒంటి మీద కనీసము బట్టలు వేసుకున్నటువంటి స్థోమత లేనటువంటి కుటుంబము. మేము ఈ యొక్క టెంపుల్ పర్యావరణాన్ని మేము తూడుస్తాము, ఊడుస్తాము, దీన్ని పరిశుభ్రపరుస్తాము, అలాంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని డబ్బులు అడగడం ఏంది, మమ్మల్ని నిర్బంధించడం ఏందని చెప్పేసి వాళ్ళు కాలం వేళ పడ్డా కానీ కనకరించని వాళ్ళు మృగాలుగా తయారైపోయి ఈరోజు ఆ కుటుంబం మీద పడి మీరు కొట్టినటువంటి విధానం, ఆ కొబ్బరి కాయలు ఉన్నటువంటి రూములో బంధించి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి పైగా మమ్మల్ని దుర్భాషలాడరని చెప్పేసి చనిపోయినటువంటి వ్యక్తుల నుంచి పోలీసు వాళ్ళు స్పందించలే కానీ ఎవరైతే చంపిరో వాళ్ళకే పోలీసు వ్యవస్థ సహకరిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు దుర్భాషలు ఆడడంతో ఇలా కొట్టి చంపిరు అనేటువంటి విధానంగా ఈరోజు అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని రాష్ట్ర డీజీపీ గారు మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, బీసీ కమిషన్ వెంటనే దీని మీద ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ తీసుకొని వాళ్ళని వెంటనే మరి చట్టపరంగా శిక్షించడమే కాకుండా వాళ్ళకు జైలు పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి సజ్జనార్ చేతి మీద కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీలను కాల్చి చంపడం కాదు, ఈరోజు నిజమైనటువంటి నాయకత్వమే ఉంటే నిజమైనటువంటి ప్రజాపాలన సాగిస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే సజ్జనార్ గారిని రంగంలోకి దింపి ఏ విధంగా కుట్రకు, ఏ విధంగా అమానుషమైనటువంటి చిన్న బాలిక మీద ఈరోజు చంపారో వాళ్ళని వెంటనే
మరి ఎన్కౌంటర్ చేసేటానికి మీరు పిలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మీరు ఈ యొక్క ప్రజాపాలన బహుజన నాయకుడిగా ఇది చేస్తారు. తప్పితే మరి కేవలం డబ్బున్న వాళ్ళకి కేవలం మరి ఈ సమాజంలో కులంతోటి డబ్బుతోటి ముడిగట్టి మరి పేదవారికి ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం అంటే కాదు, అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే న్యాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ యొక్క ప్రజాపాలన అనేది ఇదైతే. తప్పితే మరి మీ వారికి ఒక న్యాయం, ఇక్కడ పేదలకు ఒక న్యాయం అంటే సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ తోటి విచారణ జరిపించాలి. హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆ యొక్క కుటుంబానికి కూడా నష్టపరిహారం కింద ₹1,00,00,000 ఇచ్చేయడంతో పాటు వారికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వాళ్ళకు ఉండడానికి ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా